ఇల్లమ్మ తల్లికే జై. ఇల్లమ్మ పండుగ అవుతుంది మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరిలో పండుగ అవుతుంది. నా బిడ్డ శోభ, మల్కాజ్గిరి శోభ. అత్తగారు మల్కాజ్గిరి, నవపేట తల్లిగారు నా బిడ్డ. నవపేటలో పుట్టిన ఆడపిల్ల. మాది కూడా నవపేట కాబట్టికే అట్లా చెప్తున్నా. నేను చిలకలు కూడా పద్మమ్మని మాట్లాడుతున్నా. ఎల్లవ తల్లి పండుగ చేసింది, రెండవ పండుగ చేసింది, మూడవ పండుగ వరకు ఇంకా పెద్ద ఇల్లు ఉన్నది నా బిడ్డ, సొంతం ఇల్లే. బంగారు తల్లి. ఈ తల్లిని కొలిసిన వాళ్ళకు ఏ ఆటంకాలు ఉండయి, అనుకున్నది అమలవుతుంది. ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ, ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళకి ఎదిగారు నా బిడ్డకు. రంగరంగ వైభవంగా అనుకున్నంత సంసారం శోభ ఈవెనే నా బిడ్డ. మా గురువు పద్మ. మాకు ఆయిలమ్మ పండుగ చేసుకున్న కాలంలో అంత మంచిగా అవుతుంది. ఇల్లు తీసుకున్నాం, సొంతం ఇల్లు. ఇంకా మళ్ళీ సంవత్సరం కూడా చేస్తాం, ఇంకా మంచిగా కావాలి. ఓకే డాడీ, సంతోషం నాన్న. ఆ తల్లి ఎట్లా కలిగిస్తే అట్లా చేయి బిడ్డ. చాలా సంతోషంగా ఉంది, చాలా మంచిగా అవుతుంది. బల్కంపేట ఎల్లవ తల్లికే జై. ఇక చిలకలు కూడా యాదలక్ష్మి, మా మమ్మీ నా బిడ్డ పద్మమ్మ గురువు చెల్లింటికి వచ్చిన. ఇవి నా బిడ్డ ఇల్లు, శోభ ఇల్లు, శోభ వాళ్ళ అక్క. ఇక మా పెద్దమ్మ ఎట్లా కొలిసిందో వాళ్ళ కోడలు అట్లా కొలుస్తుంది. అమ్మా ఎల్లవ తల్లి పండుగ చేసిన కాంచి ఎట్లా అనిపిస్తుంది మమ్మీ? చాలా మంచిగా అనిపిస్తలేదు మమ్మీ? గవర్నమెంట్ డ్యూటీ, అదే డ్యూటీ నీ మన్మనికి రావాలని చెప్పు. నా బిడ్డ కొడుకు, ఇక నా బిడ్డ కొడుకు, ఇక నా బిడ్డ వీళ్ళంతా నా బిడ్డ బంధువులు, అమ్ములు, మరదలు, అంత చుట్టాలు. ఇక మా అల్లుడు, నా బిడ్డ వల్ల అన్న నవపేట. చాలా మంచిగా అవుతుంది. అస్సలు ఆ తల్లిని సంవత్సరం కొలుస్తూనే ఉంటుంది. ఎందుకు బిడ్డ 3 ఏళ్ళకు పండుగ చేయాలంటే ఏది ఏడాదికి చేస్తూనే ఉంటుంది. ఇగో ఏటను గొప్పించిన సాఫ్ చేస్తుర్రు. చాలా మంచిగా అవుతుంది ఎల్లవ తల్లి పండుగ. ఎల్లవ పండుగ అవుతుంది మల్కాజ్గిరిలో. ఆశిస్తాను ఇంట్లో.